ఆడియో వస్తుందో లేదో చెక్ చేయండి. హలో హాయ్. ఓకేనా, ఇది ఒకసారి డౌన్లోడ్స్. ఓకే, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్. సో ఈరోజు మీరు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటే ఎక్కువగా మనకు వస్తున్న కాన్సెప్ట్స్ అన్ని ఎడిటోరియల్లో ఎక్కువగా సంబంధించి మనకి ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి. సో ఒక నెక్స్ట్ 2-3 days ఆర్ 4 days మనకి ఎక్కువగా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఎకనామిక్ సర్వే గురించి వస్తాయి. సో దాని గురించి మనం చదువుకుంటా మెల్లగా చూసుకుంటా వెళ్దాము. సో ఎక్కువ హడావుడి టెన్షన్ ఏం లేదు. సో యూ స్టిక్ టు ద థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ డిస్కస్ ఇన్ ద సెషన్. సో ఫస్ట్ మెయిన్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఎకనామిక్ సర్వే గురించే ఉందండి. సో ఈ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే ఇండియాకి ఇప్పుడు ప్రెసెంట్ 2025 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో, సో అది March 31st ఎండ్ అవుతుంది కదా. April 1st నుంచి March 31st అనమాట ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో. January 1st అనేది కేవలం మనం సెలబ్రేట్ చేసుకోవడానికి, మిగతాది ఎకానమీకి అన్ని పర్పసెస్ కి జనరల్లీ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద April 1st ద March 31st. సో February 1st బడ్జెట్ రిలీజ్ అవుతుంది. అండ్ నిన్ననే ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ అయింది. ఎకనామిక్ సర్వే అంటే సో ప్రీవియస్ గా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే 25-26 ఫైనాన్షియల్ ఇయర్ లో మన ఎకానమీ ఎలా ఉంది, ఎలా రన్ చేస్తుంది, అండ్ వచ్చే అప్కమింగ్ సినారియోస్ లో మనకి ఏం కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తాయి అన్నది ఒక సర్వే అంటే ఇది మాట్లాడుతుంది అనమాట. సో దాని గురించి వేరియస్ ఆర్టికల్స్ కూడా మనకు వచ్చాయి. సో ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వే చెప్పేది ఏంటంటే మనకి ఆ 25-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మన గ్రోత్ రేట్ అనేది 7% దాకా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చే ఇయర్ లో అంటే 26-27 ఇయర్ లో మన గ్రోత్ అనేది 6.8% వరకు ఉంటుంది అంటుంది. ఎందుకు కొద్దిగా తక్కువ చూపిస్తున్నారు అంటే, సో ఎకనామిక్ సర్వే 3 types ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ని హైలైట్ చేస్తుంది అనమాట. సో ఒక ప్రాబిలిటీ 1, దిస్ ఇస్ ద బెస్ట్ కేస్ సినారియో. 40-45% ఆఫ్ ద సినారియో అంటే మోస్ట్ పాసిబిలిటీ 40% పాసిబిలిటీ ఏంటంటే మన ఎకానమీ లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఉంటది. మన ఎకానమీ మాత్రమే కాదు, గ్లోబల్ సినారియోస్, గ్లోబల్ అన్సర్టనిటీ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఉంటాయి. అలా ఉంటే మన ఎకానమీ కూడా లాస్ట్ ఇయర్ రన్ అయినట్టే రన్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ కి ఏం ప్రాబ్లం ఉండదు ఆ పని. కానీ కొన్ని కేసెస్ లో నెక్స్ట్ 40-45% పాసిబిలిటీస్ లో లాస్ట్ ఇయర్ కంటే కూడా దారుణంగా ఉంటది. ఎందుకు? గ్లోబల్ ఏమేమి జరుగుతుంది మీరు చూస్తూనే ఉన్నారు. ట్రంప్ టారిఫ్స్, టాక్సెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు ప్రతి కంట్రీస్ మీద. అండ్ మీరు చూస్తా ఉంటే వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉంది, గాజా ఇష్యూ రిజాల్వ్ కాలేదు. రష్యా అండ్ యుక్రెయిన్ క్రైసిస్ రిజాల్వ్ కాలేదు. సిరియాలో కాన్ఫ్లిక్ట్స్ నడుస్తానే ఉన్నాయి. సిరియాలో కుర్స్కి తీసుకొని కాన్ఫ్లిక్ట్స్ నడుస్తా ఉన్నాయి. సిరియాలో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ యుఎస్ఏ వచ్చేసి ఇరాన్ తో కాన్ఫ్లిక్ట్ లో ఉంది. అండ్ దెన్ సౌదీ అరేబియాకి యూఏకి మధ్యలో ఇష్యూస్ నడుస్తున్నాయి. సో చాలా టైప్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతా ఉంది. ఇలాంటి టైం పీరియడ్ మీరు చూస్తా ఉంటే ఇండియన్ ఎకానమీ అన్నది, సో ఈ ఎకనామిక్ సర్వే ఏముంటుందంటే ఇండియన్ ఎకానమీ ఇంటర్నల్ గా మనం స్టేబుల్ గానే ఉన్నాం, బానే ఉన్నాం. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంట్రోల్లోనే ఉంది, మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది, ఓవరాల్ గా మన మ్యాక్రో ఎకనామిక్ సినారియో కంట్రోల్లోనే ఉంది. కానీ ఇలా గ్లోబల్ సినారియోస్ అన్సర్టైన్ గా ఉన్నప్పుడు ఫారినర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాల్సిన వాడు ఇండియాలో ఇన్వెస్ట్ చేసేవాడు కొద్దిగా ఆలోచిస్తాడు, ఆగుతాడు. సో అలాంటి కారణంగా ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇండియాలో కాస్త తగ్గొచ్చు. ఆ తగ్గిన సినారియోలో మన ఇండియన్ ఎకానమీ కాస్త ఎఫెక్ట్ అవ్వచ్చు అన్నది ఈ ఈ ఆర్టికల్లో ఎకనామిక్ సర్వేలో వాళ్ళు హైలైట్ చేశారని చెప్పి ఆర్టికల్లో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో మీరు చూస్తా ఉంటే ద ఎకనామిక్ సర్వే థర్స్డే పెయింటెడ్ ఏ రోజీ పిక్చర్ ఫర్ ద ఇండియాస్ డొమెస్టిక్ గ్రోత్ అవుట్లుక్, రైజింగ్ ద కంట్రీస్ మీడియం టర్మ్ ఫోర్కాస్ట్ టు 7% ఫ్రమ్ ద ఎర్లియర్ 6.5%. ఓకే, సో ఈవెన్ ఇలాంటి క్రైసిస్ లో 2008 లో మనకి ఫైనాన్షియల్ క్రైసిస్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏవైతే వేరే వాళ్ళకి లోన్స్ ఇచ్చాయో అవన్నీ కొలాప్స్ అయ్యాయి అనమాట. అండ్ యుఎస్ఏలో బ్యాంక్స్ కొలాప్స్ అయితే ఎవరెవరైతే యుఎస్ఏ బ్యాంక్స్ అప్పులు ఇచ్చారో మిగతా బ్యాంక్స్ కూడా కొలాప్స్ అయ్యారు. సో అదొక చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ అంటారు అనమాట 2008. దానికంటే కూడా పెద్ద క్రైసిస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అలాంటి పాసిబిలిటీ ఉన్నప్పుడు కూడా ఇండియన్ ఎకానమీ మాత్రం రెసిలియంట్ గా ఉంది. కాస్త కోస్త అటు ఇటు అవుతుంది కానీ బట్ ఓవరాల్ గా మనం చాలా స్టేబుల్ గా ఉన్నాము అని చెప్పి దిస్ ఎకానమీ సర్వే చెప్తున్నమాట. దాని కంటెక్స్ట్ లోనే వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ సార్ట్స్ ఆఫ్ ద రిఫార్మ్స్. కరెంట్లీ మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో చాలా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసాం. ఏం రిఫార్మ్స్ అండి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి, లేకపోతే లేబర్ రిఫార్మ్స్ అని. సో ఇదే రిఫార్మ్స్ ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం మోర్ నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్ ని తీసుకురావాలి అని చెప్పి చెప్తుంది అనమాట.
అండ్ ఎకనామిక్ సర్వే ఈ మెయిన్ థింగ్ లో ఇంకా ఏం చెప్తుందంటే ఏఐ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా దెబ్బతినొచ్చు. సో దెబ్బతినటం వల్ల ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ అవుతాయో అవి స్లో డౌన్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది అని చెప్పి దిస్ ఎకనామిక్ సర్వే ఈస్ హైలైటింగ్. దిస్ ఈస్ వాట్ బీయింగ్ సెడ్ ఇన్ ద మెయిన్ ఆర్టికల్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, గ్లోబల్లీ దెర్ ఈస్ ఏ అంటే ఈ ఎకనామిక్ సర్వే 3 పాసిబిలిటీస్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. సో 3 పాసిబిలిటీస్ ని మనం చూసాము. అండ్ ఆల్ 3 పాసిబుల్ కేసెస్ లో ఇండియాకైతే అంత ఎఫెక్ట్ అవ్వదు. ఒక పాసిబిలిటీ కేసులో ఏమో జనరల్ పాసిబిలిటీ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉన్నట్టే ఉంటది. ఇంకో పాసిబిలిటీ కేసు ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇంకా వర్స్ గా తయారవుతాయి. థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే ఇంకా దారుణంగా తయారవుతుంది సిట్యుయేషన్. ఇది 10-20% పాసిబిలిటీ మాత్రమే. సో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతే గ్లోబల్ కొలాప్స్ అవుతుంది. యూఎస్ఏలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. యూఎస్ఏలో ఏదైతే డాలర్ ఉందో దాని వాల్యూ కూడా పడిపోతుంది. సో డాలర్ వాల్యూ పడిపోవడం మంచిదే అని చెప్పి ట్రంప్ అనడం, ఇలా చాలా కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఆ క్రైసిస్ అన్ని పెద్దగా అవడం, గ్లోబల్ క్రైసిస్ రావడం. బట్ స్టిల్ ఇలాంటి ఏ సినారియోలో కూడా ఇండియాకి అంత ఎఫెక్ట్ కాదు. మహా అయితే ఇండియాలో ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు తగ్గుతారు. మీరు చూస్తా ఉంటే షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇవన్నీ గ్రో కావట్లేదు. సో ఇదే ఒక నెక్స్ట్ 1-2 ఇయర్స్ వరకు కూడా ప్రొలాంగ్ అవుతుంది అని ఈ సర్వే హైలైట్ చేస్తుంది. ఐ హోప్ యూ హావ్ గాట్ దిస్. ఓకే. సో నెక్స్ట్ మనం ముందుకెళ్తా ఉంటే మీరు చూస్తా ఉండుంటారు. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీస్ లో డిస్క్రిమినేషన్ జరగకుండా, ఎస్పెషల్లీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి డిస్క్రిమినేషన్ జరగకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రైమరీ డిస్క్రిమినేషన్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీస్ అన్నమాట. అంటే సో నో డిస్క్రిమినేషన్ అంటున్నారు. గుడ్ పాయింట్. నో డిస్క్రిమినేషన్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఏమంటదండి? నో వన్ కెన్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, రేస్, రిలీజియన్, సెక్స్. సో ఎవరు డిస్క్రిమినేట్ చేయకూడదు, రైట్? కానీ యూజీసీ తీసుకొచ్చిన గైడ్ లైన్స్ ఏమంటుందంటే నో డిస్క్రిమినేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సో దీంట్లో జనరల్ కమ్యూనిటీని ఇంక్లూడ్ చేయలేదు. సో సుప్రీం కోర్టు దీన్ని స్టే తీసుకొచ్చింది. డిస్క్రిమినేషన్ అనేది ఎవరికి జరగకూడదు, నాట్ దిస్ సేమ్ కమ్యూనిటీ. ఫర్ సపోజ్ సుప్రీం కోర్టు ఏం చెప్తుందంటే, ఫర్ సపోజ్ ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ వచ్చాడు. ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ ఫ్రమ్ ద జనరల్ కమ్యూనిటీ అనుకుందాము. అండ్ ఎవరైతే సీనియర్ ఉన్నారో ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ అనుకుందాము. సో ఈ సీనియర్ కమ్యూనిటీ వాళ్ళు ఈ ఫ్రెషర్ ని ర్యాగింగ్ చేస్తున్నారు. సో ఈ పర్సన్ ర్యాగింగ్ ని రెసిస్ట్ చేసినా గానీ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఈ పర్సన్ మీద కంప్లైంట్స్ లాంచ్ చేయొచ్చు. మమ్మల్ని వీడు డిస్క్రిమినేట్ చేశాడు అని. సో అలా కంప్లైంట్స్ లాంచ్ చేసినప్పుడు దాని నుంచి ఈ ఫాల్స్ కేసెస్ నుంచి తప్పించుకోవడానికి ప్రొటెక్షన్ ఏం లేదు ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ దట్ ఈస్ మిస్సింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్. అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు కంప్లైంట్ చేయడానికి లేదు. ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే కంప్లైంట్ చేయడానికి ఉంది. సో దీని గురించి మొత్తం ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందనమాట యూజీసీ గైడ్ లైన్స్ గురించి. సో ఇది సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్ట్ ఈ ఇష్యూస్ ని స్టే చేసింది. సుప్రీం కోర్ట్ హ్యాస్ హాల్టెడ్ ఇట్. సో ప్రెసెంట్ మనం ఈ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్ మనం స్టే చేద్దాము, దీని గురించి ఫర్దర్ గా మనం చదువుదామని చెప్పి సుప్రీం కోర్ట్ దీన్ని స్టే చేసింది. అండ్ ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనివర్సిటీస్ లో డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. బట్ వీ నీడ్ టు బ్రింగ్ ఎ లా విచ్ ఈస్ నాట్ డిస్క్రిమినేటరీ టువర్డ్స్ ఎనీవన్. సో అందరికీ లా అనేది ప్రాపర్లీ ప్రొటెక్ట్ చేసే విధంగా మనం గైడ్ లైన్స్ అండ్ లాస్ అనేవి తీసుకురావాలి. ఓకే. హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ ఇది మనకి ఎథిక్స్ లో యూజ్ అవుతుందండి. సో బేసికలీ లెపార్డ్ అటాక్ చేసింది గుజరాత్ లో. లెపార్డ్ అటాక్ చేస్తే ఫస్ట్ వాళ్ళ నాన్న అటాక్ చేసింది. తర్వాత వాళ్ళ బాబుని అటాక్ చేసింది. వాళ్ళ సన్ అటాక్ చేయగానే వాళ్ళ నాన్న 60 ఏళ్ల ఆయన పెద్ద ఆయన లెపార్డ్ ని కత్తి తీసుకొని చంపేశాడు అనమాట. సో సో దట్ ఈస్ వాట్ ఏ లవ్ కెన్ డూ. మీరు సో మనము మన ఎనర్జీ ఇంతవరకు అనుకుంటాం. కానీ అది మన నిజంగా మనకు నచ్చిన వాళ్ళ దాకా వస్తే మనం ఎంత దాకానే వెళ్తాం. సో మన కెపాసిటీ ఒక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతది. సో యూ కెన్ షో దిస్ థింగ్ ఇన్ ద ఎథిక్స్ యాస్ ఎ ఎగ్జాంపుల్. సో ఒక మనిషి ఒక పెద్దాయన 60 ఏళ్ల పెద్దాయన లెపార్డ్‌ని జస్ట్ ఒక కత్తి తీసుకొని చంపేశాడు. ఓకే. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అతని మీద కేస్ పడుతుంది గానీ, బట్ స్టిల్ యూ కెన్ షో దట్ బ్రేవరీ, కరేజ్ దట్ ఈస్ కమింగ్ ఔట్ ఆఫ్ ద న్యాచురల్ లవ్ దట్ హి హాస్ టువార్డ్స్ హిస్ సన్. ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సో మీరు కూడా ఏదైనా ఒకటి భయంతో కాకుండా, టెన్షన్‌తో కాకుండా, గిల్ట్‌తో కాకుండా, రేదర్ ఇఫ్ యూ డూ ఎనీథింగ్ విత్ ఎ యాక్ట్ ఆఫ్ లవ్, విత్ ఎ యాక్ట్ ఆఫ్ ఇంక్లూజివ్‌నెస్, యూ విల్ టేక్ వెరీ బ్రాడ్ స్టెప్స్, వెరీ బిగ్ స్టెప్స్. మీరు కూడా అంటే చాలా పీస్‌ఫుల్‌గా చాలా పెద్ద పెద్ద స్టెప్సే చేస్తారు. అందుకు ఎప్పుడు కూడా మీరు ఈవెన్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు డూ ఇట్ విత్ ఏ మైండ్ సెట్ ఆఫ్ ద ఇంక్లూజన్. నేను మంచి కోసం, నేను నా వాళ్ళ కోసం, నా పీపుల్‌కి హెల్ప్ చేయడం కోసం చేస్తున్నాను. ఒకవేళ చేయలేకపోయినా దట్ ఈస్ ఫైన్. నా బెస్ట్, నా పాసిబిలిటీ కేసెస్‌తో నేను చేస్తాను అన్న మైండ్ సెట్‌తో మీరు చేస్తే డెఫినైట్‌లీ మీ లెవెల్ ఆఫ్ ఏదైతే ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందో చాలా బావుంటుంది. అండ్ మీరు టెన్షన్ లేకుండా మీ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్ ఒక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తది. సో దట్ ఈస్ ద పాయింట్ దట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ హియర్ విత్ దిస్ థింగ్. ఓకే. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఏవైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ థింగ్స్ ఉందో దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఫోకస్. హ్మ్.
నెక్స్ట్. సో ఇండియా అప్రిషియేట్స్ యూఎస్ ఎట్ ద యూఎన్ ఫర్ అడ్రెసింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద గాజా. సో మీరు చూస్తా ఉంటే లాస్ట్ ఇయర్ యూఎస్ఏ వాళ్ళు గాజా పీస్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. ఈ గాజా పీస్ ప్లాన్ ని ఎప్పుడు కూడా ఒక పీస్ ప్లాన్ సమ్ ప్లాన్ తీసుకొచ్చినప్పుడు యుఎన్ఎస్సి అనే బాడీలో మనం ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ లో బడ్జెట్ అని చెప్పి పాస్ చేస్తున్నామో అలాగే ఏదైనా మీరు ఇంటర్నేషనల్ లా తీసుకొచ్చినప్పుడు యుఎన్ఎస్సి లో ఒక బిల్ లాగా ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని రిజల్యూషన్ అంటాం. తీసుకొచ్చి పాస్ చేస్తారనమాట. సో అందులో యుఎన్ఎస్సిలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో దాన్ని పాస్ చేస్తారు. సో టోటల్లీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి కామెంట్ సెక్షన్ లో నాకు మెన్షన్ చేయండి. టోటల్లీ హౌ మెనీ పర్మనెంట్ మెంబర్స్ ఆర్ దేర్? ఈ పర్మనెంట్ మెంబర్స్ నేనే ఆల్రెడీ చెప్పాను నేను మీకు. హూ ఆర్ దీస్ పర్మనెంట్ మెంబర్స్ మీరు నాకు చెప్పండి. నాన్ పర్మనెంట్ మెంబర్స్ వచ్చి 10 మెంబర్స్ ఉంటారు. ఇది నేనే చెప్తున్నాను. పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసి మీకు 5 మెంబర్స్ ఉంటారు. అది ఎవరో పేర్లు మీరు చెప్పాలి. వీళ్ళు ఓటింగ్ బేసిస్ మీద ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్ ఎలక్షన్ జరుగుతా ఉంటాయి. రాజ్యసభ ఎలక్షన్స్ లాగా. సో వీళ్ళు ఓటింగ్ బేసిస్ మీద వీళ్ళు ఎలక్ట్ అవుతా ఉంటారు. కరెంట్‌లీ ఇండియా కూడా ఉంది. సో వీళ్ళందరూ కలిసి ఏదైనా రిజల్యూషన్ ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని 2 థర్డ్స్ రిజల్యూషన్‌తో పాస్ చేస్తారు. సో యూఎస్ఏ వాళ్ళు ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు. గాజా పీస్ ప్లాన్ అని. ఆ రిజల్యూషన్ పేరు 2803. ప్రిలిమ్స్‌లో మనం అడగొచ్చు 2803 రిజల్యూషన్ దేనికి సంబంధించింది అని. గాజా పీస్ ప్లాన్. సో ఇండియా ఆ పీస్ ప్లాన్‌ని అప్రిషియేట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఈస్ ఆల్సో కండక్టింగ్ ఏ మీటింగ్ విత్ ద అరబ్ ఫారెన్ మినిస్టర్స్. మనం ఒక అరబ్ సమ్మిట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే అరబ్ కంట్రీస్‌తో కలిసి మనం ఒక మీటింగ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో తర్వాత అరబ్ కంట్రీస్‌తో మీటింగ్ అయిపోయిన తర్వాత మనము ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తోని కూడా కలవబోతున్నాం అన్నమాట. సో మీరిక్కడ చూస్తా ఉంటే మనము అరబ్ కంట్రీస్‌ని కలుస్తున్నాము. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్‌ని కలుస్తున్నాము. సో ఇద్దరితో ఒక మంచి బ్యాలెన్సింగ్ రిలేషన్‌షిప్స్ మనం మెయింటైన్ చేసుకుంటున్నాము. సో మనము మీరు అనుకోవచ్చు ఇండియా పాలస్తీన్‌ని సపోర్ట్ చేయదేమో అని. కాదండి. ఇండియా ఈస్ ద ఫస్ట్ కంట్రీ నాన్ అరబ్ కంట్రీ దట్ ఈస్ సపోర్టింగ్ ద పాలస్తీన్. 1988 టైమ్ పీరియడ్ లోనే ఇండియా సైడ్ పాలస్తీన్ అన్నది ఖచ్చితంగా ఇవ్వాలి అని. మనకి ఇజ్రాయెల్ చాలా మంచి ఫ్రెండ్. చాలా మంచి ఫ్రెండ్ అయినప్పటికి కూడా మనము పాలస్తీన్‌ని సపోర్ట్ చేస్తున్నాము. బికాజ్ వి బిలీవ్ ఇన్ ద ఈక్వాలిటీ. వి బిలీవ్ ఇన్ ద హార్మనీ. సో పాలస్తీన్ స్టేట్ ఇస్తే అది అందులో ఆ అప్రోచ్ ఎథికల్ అప్రోచ్ అది రైట్ అప్రోచ్ అని మనం నమ్ముతున్నాం కాబట్టి ముందు నుంచి మనం స్టాండ్ తీసుకున్నాం. ఆ స్టాండ్‌ని మనం ఫాలో అవుతున్నాం. సో పాలస్తీన్ స్టేట్ కనుక ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ ఫార్మ్ ఆఫ్ టెర్రరిజంని మనం ఎంకరేజ్ చేయట్లేదు. సో పాలస్తీన్ స్టేట్ కావాలి అని చెప్పి టెర్రరిజం, హమాస్ లాంటి గ్రూప్స్ టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తే ఇండియా ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్. సో ఎవ్రీథింగ్ షుడ్ బి పీస్‌ఫుల్. సో వి ఆర్ సపోర్టింగ్ ద పాలస్తీన్. అట్ ద సేమ్ టైమ్ వి ఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ బేస్డ్ యాక్టివిటీస్. సో కాబట్టి మనం అరబ్ స్టేట్స్ తో కూడా మాట్లాడుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ తో కూడా మనము మాట్లాడుతున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఏ బ్యాలెన్సింగ్ యాక్ట్. సో ఏ రిజల్యూషన్ అండి ప్రిలిమ్స్ లో మనకు అడిగే పాసిబిలిటీ ఉంది. యూఎన్ లో పాస్ చేసిన రిజల్యూషన్ యూఎన్ రిజల్యూషన్ 2803. ఓకే, దిస్ ఈస్ రిగార్డింగ్ ద గాజా పీస్ ప్లాన్. ఇది గాజా గురించి మాత్రమే. సో మీకు జస్ట్ ఇఫ్ ఐ హావ్ టు షో యూ, లెట్ మీ జస్ట్ షో యూ. సో మనకి ఇలా ఇజ్రాయెల్ ఇలా ఉంటే, సో ఇఫ్ ఐ షో దిస్ థింగ్ యాజ్ ఎ ఇజ్రాయెల్, సో మనకి గాజా ఈ పార్ట్ లో మనకి గాజా ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ యుఎన్ఎస్ రిజల్యూషన్ 2803 గాజా పీస్ ప్లాన్ ఇక్కడ గురించి మాత్రమే మాట్లాడుతుంది అనమాట. అది కాకుండా మనకి ఇంకో ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెస్ట్ బ్యాంక్. దిస్ ఈజ్ ఇజ్రాయెల్ అండ్ దిస్ ఈజ్ ద వెస్ట్ బ్యాంక్. ఈ పార్ట్ అంతా మనకి జార్డన్ ఉంటుంది. జార్డన్ స్టేట్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ యువర్ గాజా. సో పాలస్తీన్ అనేది గాజా ప్లస్ వెస్ట్ బ్యాంక్ రెండు కలిపి 1+2 రెండు కలిపి ఫార్మ్ చేసేది పాలస్తీన్ అన్నమాట. సో ప్రెజెంట్ పీస్ ప్లాన్ వచ్చేసి గాజానే. గాజా గురించే. ఇక్కడ ఏదైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉందో దాన్ని ఆపేయాలి. అండ్ ఎవరైతే ఇజ్రాయెల్ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేశారో ఈ గాజా వాళ్ళు వాళ్ళని వెనక్కి ఇచ్చేయాలి. అండ్ ఇజ్రాయెల్ కూడా ఇక్కడ ఏమీ అటాక్స్ చేయదు. దట్ ఈస్ ద పీస్ ప్లాన్. సో సీజ్ ఫైర్. సో పీస్ ప్లాన్. స్టేట్ గురించి ఏం కాదు. ఇంకా స్టేట్ ఇవ్వాలి, వాళ్ళకి పాలస్తీన్ ఇవ్వాలి దాని గురించి ఏం మాట్లాడాలి. జస్ట్ ప్రెజెంట్ పీస్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ కూడా దాన్ని అప్రూవ్ చేశారనమాట. సో దిస్ ఈస్ ద వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి మళ్ళీ మేజర్ గా వచ్చేసి మనకి ఎకనామిక్ సర్వే గురించే ఉన్నాయండి. సో ఎకనామిక్ సర్వే మీరు ఇక్కడ చూస్తా ఉంటే క్యాష్ ట్రాన్స్ఫర్స్ గురించి ప్రాబ్లమ్ ని రైజ్ చేస్తుంది. సో చాలా స్టేట్ గవర్నమెంట్స్ మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఫ్రీ బస్సెస్ స్కీమ్ అని చెప్పి, ఉమెన్ కి క్యాష్ ఇన్సెంటివ్స్ అని చెప్పి ఇలా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? సో ఇప్పుడు మనకి ఈ ఎకనామిక్ సర్వే ఏముంటుందంటే ₹100 ఉంటే, సో ₹100 ఉంటే ₹80 రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కి మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. మిగతాది ఆల్‌మోస్ట్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ యావరేజ్. మిగతా ₹20 మాత్రమే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కి మాత్రమే ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్ అన్నమాట. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే మీ డైలీ ఖర్చులు. సాలరీస్ పే చేయడము, పెన్షన్స్ పే చేయడము, ఓకే, ఫ్రీబీస్ ఇవ్వటము, సో ఏదైనా సబ్సిడీస్ ఇవ్వటము, అవన్నీ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కిందకొస్తాయి. సో దీని ద్వారా మీరు లాంగ్ టర్మ్ అసెట్స్ క్రియేట్ చేయాలన్నమాట. అంటే బిల్డింగ్ క్రియేట్ చేయడము, స్కూల్‌లు క్రియేట్ చేయడం, కాలేజ్ క్రియేట్ చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, రోడ్లు క్రియేట్ చేయడం, హాస్పిటల్స్ క్రియేట్ చేయడం,
పవర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అవన్నీ మీకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకొస్తాయి. ఇవన్నీ చూడండి రూ. 100, రూ. 80 మీరు దీనికి స్పెండ్ చేస్తున్నారు. రూ. 20 మాత్రమే దీనికి స్పెండ్ చేస్తున్నారు. ఇంక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? సో, మీరు రూ. 20తో అంటే లాంగ్ టర్మ్‌లో ఏం పాసిబిలిటీ మనం కూడా శ్రీలంకలాగా తయారవుతాం. ఇఫ్ వి డు నాట్ టేక్ కేర్. సో, ఎకనామిక్ సర్వే అనేది క్యాష్ ట్రాన్స్‌ఫర్స్ గురించి ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ క్యాష్ ట్రాన్స్‌ఫర్స్ గురించి ప్రాబ్లమ్ రైజ్ చేస్తుంది ఎకనామిక్ సర్వే. అండ్ వీళ్ళు దీన్ని ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు? స్టేట్‌కొచ్చే రెవెన్యూలోంచి కాదు. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రెవెన్యూలోంచి కాదు. వీళ్ళు దీని గురించే లోన్స్ రైజ్ చేస్తున్నారు. స్టేట్ డెవలప్‌మెంటల్ లోన్స్. ఆల్‌మోస్ట్ స స్టేట్ గవర్నమెంట్స్‌లో వచ్చే రెవెన్యూలో 40% వీళ్ళు అప్పులు తీసుకొని రెవెన్యూ జనరేట్ చేసి, ఆ రెవెన్యూతో వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు. సో, మీరు అప్పు తీసుకొచ్చి ఏదైనా స్కూల్ కడుతున్నారు, కాలేజ్‌లు కడుతున్నారు అంటే ఫైన్. మీరు అప్పు తీసుకొచ్చి ఫ్రీబీస్ ఇస్తున్నారు. అండ్ దీని యొక్క ఆ ఫ్రీబీస్ ఇచ్చే దాని యొక్క ఇన్‌కమ్ ఆల్‌మోస్ట్ స్టేట్స్‌కి అరౌండ్ 5% ఆఫ్ ద జీడీపీ ఉంటుంది. ఓకే. అండ్ టోటల్ ఎక్స్‌పెండిచర్‌లో 8% ఆఫ్ ద ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. సో, ఇంత ఎక్స్‌పెండిచర్ మీరు అదే ఎక్స్‌పెండిచర్ హెల్త్‌కి ప్రొవైడ్ చేస్తే, ఎడ్యుకేషన్‌కి ప్రొవైడ్ చేస్తే, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారండి. సో, చిన్న చిన్న పిల్లలు ఎడ్యుకేషన్‌ని నేర్చుకొని, వాళ్ళు గనక ప్రాపర్‌లీ ఎడ్యుకేషన్ నేర్చుకుంటే, నెక్స్ట్ వాళ్ళు వాళ్ళే తర్వాత వాళ్ళు జాబ్స్ తెచ్చుకొని చాలా హ్యాపీగా ఉంటారు. ప్రెజెంట్ ఏం చెప్తుందంటే సేమ్ ఎకనామిక్ సర్వే మనకి స్కూల్‌లో పిల్లలు డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉంది. సో, వి వాంట్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ ద స్కూలింగ్ ఇయర్స్. సో, ఇంకో ఆర్టికల్‌లో ఏమన్నారంటే ప్రెజెంట్ మనం నంబర్ ఆఫ్ స్కూలింగ్ చిన్న పిల్లలు ఎన్నేళ్ళు స్కూల్ చదువుతున్నారంటే ఆన్ అన్ యావరేజ్ 12 ఆర్ 13 ఇయర్స్ ఉన్నారు. దీన్ని 15 ఇయర్స్‌కి ఇంక్రీజ్ చేయాలి. యూజువల్లీ ఎందుకు స్కూల్ పిల్లలు డ్రాప్ అవుతారు అంటే, మనం జాబ్‌లు ఎప్పటి నుంచి వస్తాయండి? ఆల్‌మోస్ట్ 20 ఏళ్ల తర్వాత వస్తది. సో, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు స్కూల్ చదివినంత మాత్రాన మనకు జాబులు రావు. సో, జనరల్లీ వీళ్ళు ఇక్కడ ఏమవుతున్నారంటే వీళ్ళు స్కూల్ నుంచి డ్రాప్ ఔట్ అయిపోయి ఏదో ఒకటి జాబులు చూసుకుంటున్నారు. కానీ ఆ జాబ్ ఏదైతే వస్తదో చిన్న చిన్న జాబులొస్తాయి. మేబీ కూలి పనులో, మూట మోయటమో అలాంటివి చేసుకుంటారు. వాళ్ళకది లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటుందా? ఉండదు గదా! సో, ఎకనామిక్ సర్వే ఏమంటుందంటే ఈ పీపుల్‌ని ఈ జా ఏదైతే ఉందో ఈ స్కూలింగ్ ఇయర్స్ 15 ఇయర్స్‌కి పెంచాలి. అంతే కాకుండా ఈ డ్రాప్ ఔట్ అవుతున్న పిల్లలకి వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వడం అంటే స్కిల్ పెంచడం. ఫర్ సపోజ్ ఏదన్నా ఇప్పుడు ఈ బోర్డ్ పాడైంది. ఈ బోర్డ్ రిపేర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. స్కిల్ ఉండాలి. సో, ఈ బోర్డ్ రిపేర్ చేసే స్కిల్ ఇవ్వటము. లేకపోతే ఏమన్నా బట్టలు కుట్టే స్కిల్ ఇవ్వటము. అలా ఏదైనా ఒక సమ్ కైండ్ ఆఫ్ కార్ రిపేర్ చేసే స్కిల్ ఇవ్వటము. కరెంట్ పోతే ఆర్ ఎల్స్ మేబీ పవర్ సప్లైలో స్కిల్ ఇవ్వటము. సో, అలా స్కిల్ ఇస్తే వాళ్ళకి చదువుకుంటా ఈ స్కిల్ నేర్చుకుంటా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటా అప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్‌ని కంటిన్యూ చేసుకుంటారు. ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కదా! చాలా మంది ఫ్యామిలీని సపోర్ట్ చేయలేక జాబ్ స్టడీస్ మానేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీకు ఎంతోమంది తెలిసుంటారు. కష్టమైన సినారియోలో. వాళ్ళు ఎప్పటికి కంప్లీట్ చేయాలి. సో, మీరిలా ఫ్రీబీస్ ఇస్తా ఉంటే ఇది పాసిబుల్ అవుతదా? మీరే చెప్పండి. సో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? థిస్ ఈస్ మై ఒపీనియన్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ మోర్ మనీ ఆన్ ద ఫ్రీబీస్ ఇలా ఖర్చు పెట్టడం కంటే కూడా గవర్నమెంట్ గనక ఇలా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌కి స్పెండ్ చేస్తే దట్ ఈస్ అ వెరీ గుడ్ పాలిసీ అన్నది థిస్ ఈస్ మై ఒపీనియన్. ఐ వాంట్ యూ టు నో యువర్ ఒపీనియన్. ఓకే. సో, థిస్ ఈస్ వాట్ దిస్ సర్వే టాక్స్ అబౌట్. క్యాష్ ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ మెజారిటీ ఇక్కడ మీరు చూస్తా ఉంటే 8% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ స్పెండింగ్ ఆల్‌మోస్ట్ ఈస్ ఆన్ ద క్యాష్ ట్రాన్స్‌ఫర్స్. సో, దాన్ని మనం రెడ్యూస్ చేయాలి. ఓకే. సో, రెడ్యూస్ చేయకపోతే 80% ఆఫ్ ద స్పెండింగ్ ఏదైతే ఉందో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌కెళ్తుందో అవంతా టోటల్లీ మనకి వేస్ట్ అవుతుంది. అలా కాకుండా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మనం మన మీద పెట్టుకుంటే లాంగ్ టర్మ్‌లో మనకి చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ వస్తది అని చెప్పి ఈ ఎడిటోరియల్ అనేది మాట్లాడుతుంది. నెక్స్ట్ మనం రీసెంట్‌లీ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ స్కీమ్‌ని స్క్రాప్ చేసాం కదా! అంటే 100 డేస్ కం క కన్స్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ అని చెప్పి స్కీమ్. సో, దాన్ని మనం స్క్రాప్ చేసాము. అయితే ఎకనామిక్ సర్వే దాన్ని సపోర్ట్ చేస్తుంది. సో, యాక్చువల్లీ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ ఎంజీఎన్ఆర్‌ఈజీఏలో మనం ఏం చేస్తాము? బాబు మీకేం ఉద్యోగం లేదు కదా! సరే నేను నీకు ఏదో ఒక 100 రోజులు ఖచ్చితంగా జాబ్ ఇస్తాము. సో, ఏ పని లేదా జస్ట్ నువ్వు ఇక్కడ గోతులు తవ్వి ఆ గోతుల్లో మళ్ళీ ఇసుక వేసేసేయి. సో, అంటే ప్రొడక్టివ్ అసెట్స్ ఏం క్రియేట్ చేయరన్నమాట. ఏదో ఒకటి మనం పని క్రియేట్ చేస్తాము. సో, ఎకనామిక్ సర్వే ఏమంటుందంటే అనవసరంగా మనం పని లేని చోట పని క్రియేట్ చేస్తున్నాం. డబ్బులు వేస్ట్. అండ్ దాని గురించి డిమాండ్ కూడా లేదు. ఎందుకంటే రూరల్ ఏరియాస్‌లో ఇన్‌కమ్ పెరిగింది. సో, పీపుల్ ఏదైతే ఎంజీఎన్ఆర్‌ఈజీఏ ద్వారా వచ్చే జాబ్స్ గురించి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ మధ్యలో ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో దీనికి జాబ్ గురించి వాళ్ళు వచ్చారు అని చెప్పి రాంగ్ డేటా చూపించి ఆ డబ్బులు మధ్యలో వాళ్ళు కొట్టేస్తున్నారు. కాబట్టి సర్వే ఏమంటుందంటే ఆ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ స్కీమ్‌ని స్క్రాప్ చేయడం మంచిదే. ఆ డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్ వేరే చోట యూజ్ చేస్తే ప్రొడక్టివిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్‌లో మనకి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఎకనామిక్ సర్వే వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో, దిస్ ఇస్ అనదర్ పాయింట్. అండ్ మనం చాలా డేస్‌గా గిగ్ వర్కర్స్ గురించి మాట్లాడుకున్నాం. గిగ్ వర్కర్స్ అంటే ఏంటండి? ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్. స్విగ్గీ, జొమాటో ఇలా అంటే పర్మనెంట్ వర్క్ టైమింగ్స్ వాళ్ళకేమి ఉండదు. ఒక టైమ్ పీరియడ్‌లో వర్క్ చేస్తారు. ఎప్పుడైతే ఎంప్లాయర్‌కి వర్క్ కావాలో వాళ్ళని పిలుస్తారు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు కూడా ఎప్పుడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వెళ్తారు. సో, ఒక పర్మనెన్సీ ఏమి ఉండదు. వర్క్ ఉన్నప్పుడు వెళ్తారు. లేనప్పుడు వస్తారనమాట. సో, వీళ్ళ ఇన్‌కమ్‌లో స్టెబిలిటీ ఉండదు అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుందనమాట. వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చెప్తుందనమాట. నెక్స్ట్
సర్వే కాల్స్ ఫర్ రిలాక్సింగ్ ఎఫ్ఆర్బిఎం. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి మీరు వినే ఉంటారు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ బేసికల్లీ మీరు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తీసుకుంటే ఇది 2003లో పాస్ చేశారండి. ఇది ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ ని 3% రెడ్యూస్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ కి టార్గెట్ ఇచ్చిందండి. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటండి? బేసికల్లీ మీకు బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా! ఇప్పుడు మన ఫిబ్రవరి 1 బడ్జెట్ వస్తుంది. బడ్జెట్‌లో ఏముంటుందండి? సో బడ్జెట్‌లో మనకి వచ్చే ఇయర్ అంటే ఇప్పుడు 2026లో ఎంత ఎక్స్‌పెండిచర్ ఉంటుంది అని చెప్పి ఎస్టిమేట్ వేస్తారు. ఫర్ సపోజ్ బడ్జెట్ ఎక్స్‌పెండిచర్ ఒక ₹100 అనుకుందామండి. ఓకే. సో మనకి టాక్స్‌ల ద్వారా లేకపోతే నాన్ టాక్స్‌ల ద్వారా లోన్స్ ద్వారానో లేకపోతే ఏదైనా అసెట్ అమ్మేసే ద్వారానో డిస్ఇన్వెస్ట్‌మెంట్ ద్వారానో మనకి ఎంత రెవెన్యూ ఓవరాల్‌గా మనకి ఏ విధంగా అయినా ఎంత రెవెన్యూ వస్తుంది అని చెప్పి మనం ఎస్టిమేషన్ వేస్తాం. ఫర్ సపోజ్ మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ ₹60 ఉందనుకోండి. సో ఈ గ్యాప్ ఉంది కదా! దీన్ని మనం బడ్జెట్ డెఫిసిట్ అంటాం. ఈ గ్యాప్‌ని మనం ఫిల్ చేస్తాం. ఈ గ్యాప్‌ని అలా వదిలేయను. ఈ గ్యాప్‌ని మనం అప్పు తెచ్చుకొని మరి ఫిల్ చేస్తాం. ఎంతైతే మీరు అప్పు తీసుకొని మీరు ఫిల్ చేస్తున్నారో అదే ఫిస్కల్ డెఫిసిట్. మీరేదైతే మనీని మీరు బారో చేసుకుంటున్నారో ఇదే ఫిస్కల్ డెఫిసిట్. ఇప్పుడు ఈ మనీ వాల్యూ ఎంతైతే ఉందో ఈ ₹40 అన్నది మీ జీడీపీ వాల్యూలో 3%కి మించి ఉండకూడదు. ఇది మీ ఎఫ్ఆర్‌బిఎం టార్గెట్. ఓకే. సో బట్ గవర్నమెంట్ కోవిడ్ వచ్చిన టైమ్ పీరియడ్‌లో ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదని చెప్పి మన గవర్నమెంటే అప్పు తీసుకొని మరి ఇన్వెస్ట్‌మెంట్ చేసిందన్నమాట. సో దీనివల్ల ఆహ్, థాంక్ యూ. థాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. సో గవర్నమెంట్ దీనివల్ల అప్పులు తీసుకొని మరి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఫిస్కల్ డెఫిసిట్ అన్నది చాలా పెరిగింది. ఇట్ వెంట్ టు ద 6%. సో దీని కారణంగా మనం మళ్ళీ ఫిస్కల్ డెఫిసిట్‌ని 6% నుంచి 3% తీసుకురావాలన్నది మన టార్గెట్. కరెంట్‌లీ మనము 4.5% దగ్గరగా ఉన్నాము. సో మనము మంచిగా డబ్బులు తీసుకొని దాన్ని ఫ్రీబీస్‌కి కాకుండా ప్రొడక్టివ్ పర్పసెస్‌కి యూజ్ చేస్తే డబ్బులు లోన్ తీసుకోవడం ప్రాబ్లమ్ కాదు. సో ఈ రిలాక్సేషన్‌ని సెంట్రల్ గవర్నమెంట్‌కి రిలాక్స్ చేయొచ్చు అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. స్టేట్ గవర్నమెంట్స్‌కి రిలాక్స్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు అప్పు తీసుకొని మరి ఫ్రీబీస్ ఇస్తున్నారు. సో పాపులిస్ట్ పాలిసీస్ ఫాలో చేస్తున్నారు. ఇది లాంగ్ టర్మ్‌లో మనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది అని చెప్పి దిస్ ఎకనామిక్ సర్వే ఈస్ టాకింగ్ అబౌట్. ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్ థింగ్. సో దిస్ ఈస్ ద ఎకనామిక్ సర్వే దట్ ఈస్ ట్రైయింగ్ టు టాక్ అబౌట్. మనం దీన్ని ఫర్దర్‌గా ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌ని రిలాక్స్ చేయొచ్చు. సో ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఆల్సో ట్రైయింగ్ టు మూవ్ టువర్డ్స్ రేదర్ దాన్ ఫిస్కల్ డెఫిసిట్ ఓవరాల్ డెట్. ఓవరాల్ డెట్‌ని టార్గెట్‌గా పెట్టుకుందాం. ఫిస్కల్ డెఫిసిట్‌కి, డెట్‌కి డిఫరెన్స్ ఏంటి? డీబీటీ డెట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఇందాక మనం చూసిన దాని ప్రకారం వాట్ ఈస్ ద బారోయింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. డెట్ అంటే మీరు ప్రీవియస్ ఇయర్ కూడా అప్పులు చేసి ఉంటారు కదా! సో దిస్ ఈస్ అక్యుములేటెడ్. మీరు బారో చేసి మీరు తీసుకున్న అప్పు ఎంతైతే ఉందో దాన్ని డెట్ అంటాం మనం అన్నమాట. ఓకే. సో ఇది ఓవరాల్‌గా మనం తీసుకుంటే 50% ఆఫ్ జీడీపీ ఉండాలన్నమాట. సో కరెంట్‌లీ గవర్నమెంట్‌కి, సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇది 60% దాకా ఉంది. అండ్ స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇది 20% దాకా ఉండాలి. కానీ స్టేట్ గవర్నమెంట్స్‌కి వచ్చేసి ఇది 30-40% ఉంది. ఆంధ్రప్రదేశ్‌కైతే ఈవెన్ తెలంగాణకైతే కూడా ఈ 30% రేంజ్‌లో ఉంది. 20% ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్‌కి 60 ఉంది. 50 ఉండాలి. సో మనం ఫిస్కల్ డెఫిసిట్ కాకుండా ఓవరాల్ డెట్‌ని టార్గెట్‌గా పెట్టుకుంటాం. సో దిస్ ఈస్ వాట్ ఎకనామిక్ సర్వే టాక్స్ అబౌట్. రైట్? సో నెక్స్ట్ ఇందాక నేను మీకు స్కూలింగ్ గురించి చెప్పాను కదా! సో అదే ఆ ఎడిటోరియల్. సో బేసిక్‌గా మనకి స్కూల్ ఫెసిలిటీస్ అనేది ప్రాపర్‌లీ అవైలబుల్ లేవు. ఒక చోట స్కూల్స్ ఉన్నాయి. రూరల్ ఏరియాస్‌లో అసలు స్కూల్సే లేవు. అర్బన్ ఏరియాస్‌లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నవి ప్రాపర్‌లీ దొరకట్లేదు. స్కూల్ ఫెసిలిటీస్ అవైలబిలిటీలో ఉండట్లేదు అని చెప్పి ఈ ఎడిటోరియల్ మాట్లాడుతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మీరు ఈ క్యాష్ ఫ్రీబీస్‌కి ఇచ్చే బదులు ఆ క్యాష్‌ని మీరు ప్రాపర్‌లీ యుటిలైజ్ చేసుకొని స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడం గాని, వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి 15 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో మీరు ట్రైనింగ్ గనుక ఇస్తే దే విల్ యుటిలైజ్ దేర్ ఇయర్స్ ప్రొడక్టివ్‌లీ. సో వీళ్ళు డ్రాప్ ఔట్ అవ్వరు. ఎడ్యుకేషన్‌ని కొనసాగిస్తారు. ఎందుకంటే నౌ దే హావ్ ద ఎంప్లాయ్‌మెంట్ కెపాసిటీ. సో బికాజ్ ఇన్ ఇండియా యూత్ పాపులేషన్ ఈస్ వెరీ హై. సో మీరు ఆ యూత్ పాపులేషన్‌ని ప్రొడక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. ఆల్‌మోస్ట్ ఎవరైతే స్కూల్ డ్రాప్ ఔట్ అవుతున్నారో ఈ ఎకనామిక్ సర్వే ఏమవుతుందంటే 99% ఆఫ్ దోస్ డ్రాప్ ఔట్ డు నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మల్ ట్రైనింగ్. అసలు ఫార్మల్ ట్రైనింగ్ రాకపోతే వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా వస్తుందండి? రేపు వీళ్ళే కదా వెళ్లి గొడవ చేసేది. రేపు వీళ్ళే ప్రాబ్లమ్స్ వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడ్డారు కాబట్టి సొసైటీ మొత్తం వాళ్ళకి ప్రాబ్లమ్ లాగా కనబడతది. ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. సొసైటీలో క్రైమ్స్ తగ్గాలి, సొసైటీలో సేఫ్టీ రావాలి, సొసైటీలో పీస్ ఉండాలి అంటే ఈ రేపటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాస్పిరేషన్స్ మీట్ అవ్వగలగాలి. వాళ్ళు ఒక ప్రాబ్లమ్ సినారియోలో వాళ్ళు ఏదైతే డ్రీమ్స్ చూస్తున్నారో అవి ఫుల్‌ఫిల్ కాలేని స్టేట్‌లో ఉంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఆబ్వియస్ సొసైటీలో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. So we should make sure these children are getting the proper education and proper skill availability so that they can fulfill their dreams. This is what the survey talks about. అండ్ సర్వే కూడా ఏముంటుందంటే ఇప్పట్లో ఉన్న యూత్ అందరూ మొబైల్ ఫోన్ అడిక్షన్‌కి అలవాటు పడుతున్నారు. సో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా చాలా పెరుగుతాయి.
దాన్ని గనుక హ్యాండిల్ చేసుకోకపోతే, సో ప్రాపర్ స్క్రీనింగ్ టైమింగ్స్ ఇవన్నీ. సో మీరు కూడా చూసుకోండి. ఎవరెవరైతే ఎక్కువ టైమ్ ఆహ్, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిలో స్పెండ్ చేస్తున్నారో, సో దేర్ షుడ్ బి ఆల్‌వేస్ ద లిమిట్. మీరు టెక్నాలజీని మీ యుటిలిటీ కోసం మీరు స్పెండ్ చేయగలగాలి. ఇఫ్ టెక్నాలజీ ఈస్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యూ, దెన్ యూ ఆర్ గాన్. దట్స్ ఇట్. ఓకే. సో యూ షుడ్ హావ్ మెయింటైన్ ప్రాపర్ బ్యాలెన్స్. సో ప్రాపర్‌లీ యూ ట్రై టు మెయింటైన్ బ్యాలెన్స్ అంటే అట్‌లీస్ట్ డేలో కొంతసేపైనా డు నాట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, మెడిటేట్, డూ సమ్ కైండ్ ఆఫ్ యోగా ఆర్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అండ్ ఆల్ వితౌట్ ఎనీ యాక్టివిటీ మొబైల్ ఫోన్. సో మీ మెంటల్ హెల్త్ కూడా బావుంటుంది. సో దట్ వుడ్ బి ద పీస్‌ఫుల్ థింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి సో ఇందాక నేను చెప్పాను కదా! స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు బారో చేసుకొని మరి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. సో దిస్ ఈస్ ద పాయింట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. స్టేట్ డెవలప్‌మెంటల్ లోన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇప్పుడు బేసిక్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి మనీ వెళ్తుంది కదా! సో లెట్ మీ షో యూ దిస్ థింగ్. సో ఏదైతే మనీ సెంట్రల్ గవర్నమెంట్‌కి రిసీవ్ అవుతదో త్రూ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద టాక్సెస్. గవర్నమెంట్ విల్ రిసీవ్ మనీ త్రూ వేరియస్ టైప్స్ ఆఫ్ ద టాక్సెస్. డైరెక్ట్ టాక్సెస్ కావచ్చు, ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఇండైరెక్ట్ టాక్సెస్ కావచ్చు. ఆల్ దోస్ థింగ్స్. ఓకే. సో ఈ మనీ అంతా జనరల్లీ ఫినాన్స్ కమిషన్ బేసిస్ మీద ఫినాన్స్ కమిషన్ ఏదైతే రికమెండేషన్ చేస్తుందో ఆ బేసిస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్‌కి డిసైడ్ చేస్తదన్నమాట. అండ్ హౌ దిస్ మనీ షుడ్ బి డివైడెడ్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్స్ అన్నది కూడా ఫినాన్స్ కమిషనే డిసైడ్ చేస్తది. ప్రెజెంట్ మీరు వినుంటే సెంట్రల్ గవర్నమెంట్ 41% ఆఫ్ ద అమౌంట్ షుడ్ బి డెలిగేటెడ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ₹100 వస్తాయి. దాంట్లో ₹41 స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇవ్వాలి. ప్రతి స్టేట్‌కి మధ్యలో మళ్ళీ డివిజన్ ఎలా ఉండాలి? అది ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్ములా ఇస్తది. పాపులేషన్ గాని, లేకపోతే ఆ స్టేట్ యొక్క ఫిస్కల్ కెపాసిటీ గాని, ఆ స్టేట్ యొక్క సైజ్ బేసిస్ మీద గాని. అయితే ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ సెస్ అండ్ సర్చార్జెస్ వేస్తుంది. అంటే టాక్స్ మీద టాక్స్ అన్నమాట. అండ్ ఈ అమౌంట్ అన్నది ఈ డివిజిబుల్ పూల్‌లో ఇంక్లూడ్ చేయట్ల. దీన్ని సెపరేట్‌గా పెడుతుంది. కాబట్టి ఫైనల్లీ ఓవరాల్ రెవెన్యూ వచ్చేది స్టేట్ గవర్నమెంట్‌కి తక్కువ ఉంటుంది. ఇది చేంజ్ చేయాలి. సో స్టేట్ గవర్నమెంట్ డిపెండెన్సీ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్‌ని తగ్గించకూడదు. ఈ డిపెండెన్సీని అంతే ఉంచాలి. సో దట్ ఈస్ ద పాయింట్ దిస్ ఎడిటోరియల్ ఈస్ ట్రైయింగ్ టు మెన్షన్. ఓకే. సో సెస్ అండ్ సర్చార్జ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద డివిజిబుల్ పూల్ అండ్ దిస్ ఈస్ రెడ్యూసింగ్ ద లోన్ డిపెండెన్సీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అప్పులు తీసుకుంటున్నారు సెపరేట్‌గా. అండ్ అప్పులు తీసుకొని దాంతో ఏమైనా మంచి పని చేస్తున్నారంటే మోర్ డబ్బుల్ని పంచి పెడుతున్నారు. దాంతో స్కూల్, కాలేజ్‌లు, హాస్పిటల్‌ని కన్సిడర్ చేయట్లేదు. సో దిస్ ఈస్ ద ఎడిటోరియల్ దట్ ఈస్ టాకింగ్ అబౌట్. నెక్స్ట్ మీరు మాట్లాడుతా ఉంటే మనము 27 మెంబర్ అరబ్ లీగ్‌తో ఒక మీటింగ్‌ని ఇండియా అండ్ అరబ్ ఫారెన్ మినిస్టర్స్ ఒక మీటింగ్‌ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో ఆ మీటింగ్ గురించి ఈ ఆర్టికల్ అన్నది మాట్లాడుతది. మనం మాట్లాడుతా ఉంటే మనకి నేను ఇందాక చెప్పినట్టు వెస్ట్ ఏషియాలో ఒక పీస్ తీసుకురావడానికి మనకి అరబ్ అన్నవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం అరబ్ వాళ్ళతో కొన్ని మీటింగ్స్ ఎస్టాబ్లిష్ చేసాం. మీరు చూస్తా ఉంటే ఎయిమ్స్ టు ప్రమోట్ ఫ్రెండ్‌షిప్, కోఆపరేషన్ ఇన్ ద యాన్యువల్ డైలాగ్. ఓకే. సో ఇండియా అరబ్ పార్ట్నర్‌షిప్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ఈస్ ఆల్వేస్ హెల్డ్ బైఎన్నియల్లీ. సో వేరియస్ టైప్స్ ఆఫ్ ద మనం అరేంజ్‌మెంట్స్ మనం ఈ అరబ్ నేషన్స్‌తో మనం ఆల్రెడీ చేస్తున్నాము. సో మనం ఆల్రెడీ అరబ్ అంటే వి కన్సిడర్ వెస్ట్ ఏషియా. సో అరబ్ ముస్లిం కంట్రీస్ వెస్ట్ ఏషియాలో ఎస్పెషల్లీ ముస్లిం కంట్రీస్‌ని మనం అరబ్ కంట్రీస్ అంటున్నాం అన్నమాట. సో మీ సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ ఈ కంట్రీస్ అని బహ్రెయిన్, కువైట్ ఇవన్నీ కంట్రీస్. సో మన చాలా మంది పీపుల్ మన 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 ఇండియన్ పీపుల్ అక్కడికెళ్ళి వర్క్ చేస్తా ఉంటారు. సో ఇండియన్ పీపుల్ ఆర్ వర్కింగ్ దేర్. ఓకే. చాలా మంది మనకి రెమిటెన్సెస్ మనీని అక్కడ ఎర్న్ చేసి ఇండియాకి కూడా వెనక్కి పంపిస్తారు. చాలా మంది పీపుల్ అక్కడ ఇండియన్ రెసిడెంట్స్ అక్కడ ఉంటున్నారు కాబట్టి మనకు అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ హూ మెయింటైన్స్ ఎ బ్యాలెన్స్డ్ రిలేషన్‌షిప్స్ విత్ ఆల్ ద ముస్లిం కంట్రీస్ యాస్ వెల్ యాస్ ద వెస్టర్న్ అలైస్. ఫర్ సపోజ్ మనకి ఇజ్రాయెల్‌తోనూ రిలేషన్‌షిప్స్ బాగున్నాయి. అండ్ ఆల్ అరబ్ నేషన్స్‌తో రిలేషన్స్ బాగున్నాయి. ఫర్ సపోజ్ ఈ అరబ్ కంట్రీస్‌లో కూడా ఇరాన్ అంటే సౌదీకి పడదు. ఈ మధ్య సౌదీ అండ్ యూఏఈ కొట్టుకుంటున్నాయి. సో యూఏఈ అండ్ ఇరాన్ కొట్టుకుంటే ఇరాన్ అండ్ ఇరాక్ కొట్టుకుంటే మనం మాత్రం అందరితో మంచి ఏ ముస్లిం కంట్రీ ఏదో అయినా గాని మనం మంచి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తాం. ముస్లిం కంట్రీస్‌తో మంచి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తాం. మళ్ళీ వెస్ట్ కంట్రీస్‌తో కూడా మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తాం. సో దట్ ఈస్ అవర్ ఇంపార్టెన్స్. దట్ ఈస్ షోయింగ్. సో మనం ఒక స్ట్రాటజిక్ లాంగ్ టర్మ్ పార్ట్నర్‌షిప్ మనం ఒమన్‌తో సైన్ చేసాం. యూఏఈతో సైన్ చేసాం. సౌదీతో సైన్ చేసాం. ఈజిప్ట్‌తో, ఖతర్‌తో ఇలాంటప్పుడు వెస్ట్ ఏషియాలో క్రైసిస్ జరుగుతున్నాయి చెప్పాను కదా! సో సిరియాలో క్రైసిస్ జరుగుతుంది. సిరియాలో ఇంకా ఇంటరిమ్ గవర్నమెంట్ అక్కడ డెమోక్రసీ రాలా. మళ్ళీ సిరియాలో చాలా మంది కమ్యూనిటీస్ సిరియాలో ప్రాబ్లమ్ ఫేసెస్ చేస్తున్నారు. సో దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద సిరియా. అలాగే ఇరాన్‌లో క్రైసిస్ జరుగుతుంది. అలాగే యెమెన్‌లో క్రైసిస్ జరుగుతుంది. అండ్ గాజా గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి టైంలో ఇండియా కెన్ బి ఎ పీస్ సపోర్టింగ్ కంట్రీ. సో మనం అరబ్‌తో ట్రేడ్ చూసుకుంటే ఆల్‌మోస్ట్ $250 బిలియన్ ట్రేడ్ ఉంది. ఎక్స్‌క్లూజివ్‌లీ యూఏఈతోనే మన ట్రేడ్ అన్నది $100 బిలియన్ తో కూడా కంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మేజర్‌గా మనం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. అండ్ అక్కడ నుంచి మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. ఆల్‌మోస్ట్ ఇట్ ఈస్ క్లోజ్ టు ద $3 బిలియన్. అండ్ మనం ఒక ట్రేడ్ కనెక్టివిటీ లింక్ ఐఎంఈసీ కారిడార్‌ని కూడా మనం డెవలప్ చేస్తున్నాం.
సో ఐఎంఈసీ కారిడార్ గురించి ఎగ్జామ్‌లో వచ్చే పాసిబిలిటీస్ చాలా ఉంది. G20 సమ్మిట్‌లో మనం ఈ ఐఎంఈసీ కారిడార్‌ని మనం ప్రపోజ్ చేసాము. సో ఈ ఐఎంఈసీ కారిడార్ సో బేసిక్‌గా వి ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ ఫ్రమ్ ద ఇండియా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండియా ఇక్కడుంటే, మనం ఇక్కడ నుంచి గల్ఫ్ కంట్రీస్‌కి వెళ్లి, గల్ఫ్ నుంచి దెన్ యూరప్‌కి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. దిస్ కనెక్టివిటీ ఇంక్లూడ్స్ రోడ్, రైల్, సీవేస్ అన్నీ కనెక్ట్ చేసి మనం కనెక్టివిటీ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో బేసికల్లీ రెడ్ సీ ద్వారా ఎళ్తుంటే మనకి యెమెన్ ద్వారా అక్కడ చాలా క్రైసిస్ మనకొస్తుంది. మనకి పైరేట్స్ అటాక్ చేస్తున్నారు. సో వి ఆర్ ట్రైయింగ్ టు డెవలప్ ద ఆల్టర్‌నేటివ్ సీ రూట్స్. సో ఆల్టర్‌నేటివ్ సీ రూట్స్ డెవలప్ చేయాలంటే మనకి వెస్ట్ ఏషియన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ అనేది సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కంట్రీస్‌లో మనం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రమోట్ చేస్తున్నాము. యూపీఐని ప్రమోట్ చేస్తున్నాము. మనం వీళ్ళతో కలిసి డిఫెన్స్ అగ్రీమెంట్స్ చేసుకుంటున్నాము. సాగర్ అని ఒక డిఫెన్స్ అగ్రీమెంట్ మనం చేస్తున్నాము. డుకుమ్ పోర్ట్, డుకుమ్ పోర్ట్ ఏ కంట్రీ అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. డుకుమ్ పోర్ట్. విచ్ కంట్రీస్ పోర్ట్ ఈస్ దిస్ డుకుమ్ పోర్ట్? ఓకే. దీంతో మనం మంచి ఫెసిలిటీస్ మనం డెవలప్ చేస్తున్నాం. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి కూడా మనం డెవలప్ చేస్తున్నాము. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ బీయింగ్ హైలైటెడ్ ఇన్ ద ఆర్టికల్. సో మనం అరబ్ కంట్రీస్‌తో మంచి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అండ్ దీన్ని మనం ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఎడిటోరియల్ ఈస్ టాకింగ్ అబౌట్. సో చాలా ఆర్టికల్స్ మనకి ఇంకా ఎకనామిక్ సర్వేలో వచ్చాయి అండ్ వస్తానే ఉంటాయి. దీని గురించి మనం ఫర్దర్‌గా నెక్స్ట్ సబ్సిక్వెంట్ న్యూస్ పేపర్స్‌లో వచ్చినప్పుడు దాన్ని మనం ఫర్దర్‌గా తీసుకొని మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఐ హోప్ యూ ఆర్ లైకింగ్ ద డిస్కషన్. ప్లీజ్ వాచ్ రెగ్యులర్‌లీ. కరెంట్ అఫైర్స్ అనేవి మీకు సింపుల్ అవుతాయి. అండ్ ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో దాని గురించి డిస్కషన్ బాగా జరుగుతది. థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. బై బై.